హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బెరన్లో ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా మనం మన డెలివరీ బాయ్ మిత్రుల గురించి మనం మాట్లాడుకుందాం. గల్ఫ్లో ఉన్న డెలివరీ బాయ్ మిత్రుల గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా అంటే చాలా వర్క్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది డెలివరీ బాయ్లే. ఎందుకంటే లేబర్స్ అయినా సరే కొద్దిసేపు వర్క్ చేసి పోయి ఏసీలో కూర్చునే పరిస్థితి ఉంది, కానీ డెలివరీ బాయ్లు అయితే చాలా వరకు అయితే ఎండలోనే వర్క్ చేస్తారు. వాళ్ళకైతే అందరికీ ఎక్కువ శాతం మన ఇండియన్సే ఉంటారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే విషయం ఏంటంటే ఇక్కడి లోకల్ వాళ్ళ మనసులో మాత్రం కొంచెం అంతా డెలివరీ బాయ్ల మీద చెడు అభిప్రాయం ఉంది. అది కూడా ఎందుకు ఉంది అంటే కొంతమంది వేసే ప్రవర్తన వల్ల అయితే అలా అయితే ఉంది. నేను రీసెంట్గానే ఒక అరబిక్ వాళ్ళ బండిలో కూర్చున్నా. అయితే ఒక అతను మార్నింగే డెలివరీ బాయ్ ఎలా బండి నడిపిస్తుండంటే రోడ్డుకు ఇలా పోతుండు, మళ్ళీ అది కూడా చేతులు ఇసబెట్టి బండి నడిపిస్తుండు. ఆ అరబిక్ అతను ఏమంటుండంటే అద నఫర్ షోఫ్ ముక్ మాఫీ కానూన్ మాఫీ మాలూమ్ అంటుండు. అంటే ఆయనకు దిమాగ్ లేదు, గట్ల నడిపిస్తుండు బండి అంటుండు. అంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ మనసులో అయితే అట్లాంటి భావాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇప్పుడైతే గల్ఫ్లో మనం చూసుకోవచ్చు, ప్రతి బండిలో కూడా డెస్క్ కెమెరాలు వచ్చేసినాయి. మనం ఎవరు లేరు కదా, మనల్ని ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయకూరి. మనల్ని ఒక కన్ను ఎప్పుడు కూడా కనిపెడుతుందనే అనుకోరి. చాలా వరకు ట్రాఫిక్లో కానీ మీరు ఎక్కడైనా చూడురి, చాలా మంచి అభిప్రాయం అయితే లేదు. ఎందుకంటే ఎక్కువ కష్టపడేది మీరే, తొందరగా వాళ్ళకు పార్సల్ తీసుకొచ్చి ఇచ్చేది మీరే, అన్నీ చేసేది మీరే. కానీ ట్రాఫిక్ వరకు వచ్చే వరకు మాత్రం అలాంటి అభిప్రాయాలు అయితే ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంచెం డెలివరీ బాయ్లు చూసుకోరి. ఎందుకంటే ఒక్కళ్ళు చేసిన తప్పుకు అందరికి కూడా అలాంటి మాటలు వస్తాయి. కాబట్టి మిత్రులు చాలా కష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే అది డెలివరీ బాయ్లే. కాబట్టి కొంచెం ఆలోచించుకొని వర్క్ చేసుకోరి, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం సమయంలో కాబట్టి చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించుకొని వర్క్ చేసుకోరి. ఎందుకంటే మనకి ఇంటికాడ మన ఫ్యామిలీ ఉంది, మనం అందరిని వదిలేసి వచ్చినాం. కాబట్టి గల్ఫ్లో డ్రైవింగ్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసి, అందులో బైక్ డ్రైవింగ్ అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే నేను కూడా ఒక డ్రైవర్ని కాబట్టి నేను అర్థం చేసుకొని చెప్పగలుగుతున్నా. అయితే ఏదైనా ప్రమాదం జరిగితే వేరే వాహనంకి ఎంత ప్రమాదం జరుగుతుంది, ఒకవేళ మీ బైక్ పోయి వేరే వాళ్ళకి తగిలినా, వాళ్ళు వచ్చి మీకు తగిలినా మీకు ఎంత ప్రమాదం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోరి. ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి మాత్రం మిస్టేక్స్ అయితే వేయకూరి. ఎందుకంటే మనల్ని ఒక కనిపెట్టుకుంటే ఒక మూడో కన్ను ఎప్పుడూ ఉంటుంది. గల్ఫ్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా వర్క్ చేసుకోరి. నాకు ఆ డెలివరీ బాయ్ల మీద మంచి అభిప్రాయం ఉంది. ఓకే, మరి కేర్ఫుల్. నమస్తే, థ్యాంక్ యూ.